క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఎన్నో పోషకాలు ఉండే ఈ క్యాబేజ్ని మనం అంతగా ఇష్టపడి తినము. పిల్లలైతే అస్సలు ముట్టుకోరు. సో దాన్ని పెసరపప్పు వేసి ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టెలు వేసుకొని తినేస్తారు ఎవరైనా సరే. పప్పు చారుతోటి, చారుతోటి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చపాతీలతో అయితే కనుక మొత్తం లాగించేస్తారు, అంత బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక 1 స్పూన్ తాలింపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు కలిసి ఉన్నవి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి, ఒక 5 రెబ్బలు వెల్లుల్లిలు దంచుకొని వేసుకోండి. ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 రెబ్బల కరివేపాకు. ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా కొంచెం ఎర్రగా అవ్వగానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసేసుకోండి. ఒక 1/2 కేజీ క్యాబేజ్ ఇది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న ఒక 1/2 కప్పు పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోండి. ఇందులో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే క్యాబేజ్ తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోండి తాలింపులో. ఇప్పుడు ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకొని క్యాబేజ్ని ఫ్రై చేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకొని ఇలా హైలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవడం వల్ల క్యాబేజ్లో ఉండే ఒక రకమైన వాసన అనేది పోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని పెసరపప్పు కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోండి. ఇదిగోండి, క్యాబేజ్ అంతా కూడా బాగా మగ్గిపోయింది, పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది. మనం ఉడికించినంతసేపు కూడా ఒక్కొక్క 2 మినిట్స్కి వచ్చి కలుపుతూ ఉండాలి అంటుకోకుండా. ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇదంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోండి. ఇలా మీడియంలో పెట్టుకొని మగ్గించుకోండి. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోండి. లాస్ట్లో ఇప్పుడు స్టవ్ ఆపేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోండి. స్టవ్ ఆపేసుకొని కూర సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. క్యాబేజ్ని అసహించుకునే వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తినేస్తారు, అంత బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను మా ఇంట్లో క్యాబేజ్ ఎవరైనా తినకపోతే ఇలాగే చేస్తూ ఉంటాను. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.